చెక్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి పని చేద్దామంటే ఏ ఒక శోధనలు వస్తూ ఉండాలి. అప్పుడే మనం వాటిని జయిస్తూ ఉంటాం. ఇప్పుడు దాకా సౌండ్ బాగుంది, కానీ వాక్యం అనేటప్పుడు సౌండ్ తగ్గిపోయింది. గుడ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాను, దయచేసి వినండి. పదకొండవ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్య జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి. గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఎలాగైతే అనేక మంది పౌలుకు తెలియచేసిన తర్వాత ప్రభు చిత్తానికి అప్పగించి ఊరుకున్నారో, ఈ సమయంలో మేమందరం కూడా మా పరిస్థితులన్నిటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రభు చిత్తము మందిరము పట్ల జరుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నీకు స్తోత్ర. ప్రభా, మా పట్ల మీ చిత్తం ఏమై ఉంటుందో మీ చిత్తము జరిగించబడులాగున ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ప్రభా, నడిపించండి, మీరు మహిమ పొందండి. ప్రభా, అపాత్రులను, ఎందుకు పనికిరానటువంటి వాడను అయినటువంటి నన్ను పాపపు ఊపిలో నుండి లేపనెత్తి శాపము నుండి ప్రభా ఆశీర్వాదము వైపు, దుఃఖము నుండి సంతోషం వైపు, బంధకాల నుంచి విడుదల వైపు ప్రభా తండ్రి, ప్రభా దాసుని నుండి స్వతంత్రునిగా నడిపిస్తూ ప్రభా తండ్రి ఏమీ చేత కాని వాడిని మీ వాక్యం అందించేటువంటి యొక్క పాత్రగా నిలబెడుతూ ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ చిత్తము బిడ్డలందరి పట్ల మీ చిత్తము నెరవేర్చబడాలి అని ప్రార్థన చేస్తూ మీ వాక్యాన్ని మాత్రమే గొప్ప చేసుకోండి. మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచండి, మీరు మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. టైం ఫాలో అవడానికి ప్రయత్నం చేద్దాం. 11:38 అవుతుంది. ప్రార్థనకు ముందు 35కి స్టార్ట్ చేసామనుకుందాం. త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఓకే. సౌలు 22వ అధ్యాయంలోకి, ఇక్కడ ఇదే అధ్యాయంలో మనం ఇదే అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఒక మాట చూసి వాక్య ధ్యానానికి వెళ్ళిపోదాం. ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు పైనుండి, అందుకు నేను 8వ వచనం నుండి 22:8వ వచనం నుండి, అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని
నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన వన్నీయు నీకు చెప్పబడునని నాతో అనెను. తర్వాత ఈ 14వ వచనంకి వచ్చినప్పుడు, అప్పుడతడు, మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకు, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు అని చూస్తూ ఉన్నా. అననీయ అక్కడికి వచ్చి ఎప్పుడైతే సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా వింటూ ఉన్నా. ఆ 16వ వచనంలోకి వచ్చేటప్పటికి అక్కడే, గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. ఈ సమయంలో ఇక్కడ అందరు కూడా మాట్లాడుతూ 21వ అధ్యాయంలో ప్రభువు చిత్తము జరుగును గాక అని ఊరకుంటిరి అని చెప్పినప్పుడు, పౌలు తన సాక్ష్యం చెప్తూ సౌలుగా ఉన్నప్పుడు, అనేక ధర్మశాస్త్రంలో ప్రావీణుడనై ఉన్నాను, మెల్కిసెదెకు క్రమము చొప్పున నేను అన్నీ నేర్చుకున్నవాడనని చెప్పి అనేక మంది ఎదుట ఇతని మీద నేరము మోపి యేసు ప్రభు అనేటువంటి నజరేయుడైనటువంటి యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు. ఈయన కొత్త రాజ్యం గురించి మాట్లాడుతున్నాడని సౌలుగా ఉన్నటువంటి వాడిని పౌలుగా మారిన తర్వాత బంధించి ఆయన్ని చంపడానికి సిద్ధపడుతున్నటువంటి క్రమంలో ఇలా జరిగింది అని పౌలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇలాగ మాట్లాడాడు యేసు ప్రభు నాతో, నువ్వు వెళ్ళి కన్న వాటిని గురించి, విన్న వాటి గురించి సాక్ష్యం చెప్తూ ఉండు అన్యుల మధ్యలో అని చెప్తూ ఆయన్ని పంపించేటప్పుడు క్రమంలో ఆయన అంటున్నాడు ఏంటంటే, నీవు తడవు చేయుట ఎందుకు, ఆలస్యం చేయొద్దు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, ఇంకా ఆలస్యము చేయక ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములు కడుగుకొనుమని చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవుని చిత్తము సౌలు పట్ల ఏంటంటే, తడవు చేయక ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపముల నుండి కడిగి వేసుకొనుమని చెప్తూ ఉన్నటువంటి క్రమము, ఒక ఆర్డర్ని చూపించాడు సౌలుకు అక్కడ. ఈరోజు సంఘానికి కూడా ఒక ఆర్డర్ ఉంది. మెల్కిసెదెకు క్రమంలో ధర్మశాస్త్ర గ్రంథం అంతా చదివేశాడు, అన్నీ తెలుసు ఆయనకి, కానీ యేసు ప్రభు తెలియదు. యేసు ప్రభు అనే వ్యక్తి ఒక మత బోధకుడిగా చూస్తూ ఉన్నాడు సౌలు కూడా. అప్పటి వరకు అనేక మంది క్రైస్తవుల్ని వెంబడిస్తున్నటువంటి వారిని హింసించడానికి, శిక్షించడానికి, చెరసాలలో వేయటానికి, చంపించడానికి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు దర్శించాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సంఘంలో ఉంటున్నప్పుడు యేసు ప్రభు దర్శించినటువంటి వ్యక్తుల జీవితాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ 10 సార్లు చదవచ్చు, 100 సార్లు చదివి ఉండొచ్చు, కానీ దేవుడు దర్శించిన ఆ యొక్క అనుభవము మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. దేవుని చిత్తము నెరవేర్చబడేటువంటి జీవిత విధానం మనకు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సంఘంలో 22 సంవత్సరాలు జరిగిపోతున్నప్పుడు కూడా ఇంకా చాలా మంది తడువు చేస్తున్నారు. ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులుగా సంఘంలో లేరు. నేను అంటాను, ప్రతి తల్లి ప్రతి తండ్రికి అంటాను, మీరు మీ పిల్లల్ని నరకం కోసం పెంచుతున్నారు అని అంటాను నేను. ఏమంటారు మీరు? మీ కొడుకుని మీ కూతుర్ని ప్రార్థన చేసి తడువు చేయక త్వరగపడి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసి నీ యొక్క పాపములు కడుక్కోండి బాప్టిజం తీసుకుని అని చెప్పడంలో తల్లిదండ్రులు ఎవరైతే ఆలస్యం చేస్తున్నారో మీరు మీ బిడ్డల్ని నరకానికి రెడీ చేస్తున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అననీయ వచ్చి అంటున్నాడు, తడవు చేయక ఇంకెందుకు బాప్టిజం తీసుకో, ప్రార్థన చేయి. ఈరోజు మనం అనుకుంటాము సడన్గా గొప్ప ఉపద్రవం వచ్చింది అనుకుందాం. ఆఫ్ఘనిస్తాన్లో సడన్గా 20 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఉపద్రవం వస్తుందని ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు కూడా అనుకోలే. క్రైస్తవ సమాజము దేవుని సన్నిధిలో మెలుకోగలిగి ఉండేటువంటి వారు మాత్రమే
ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కోగలుగుతారు. వేరే వాళ్ళు ఎవరితో వలన కాదు, ఇది ఎవరి వలన సాధ్యపడదు. ఎందుకంటే సమస్తము సాధ్యపరచగలిగే దేవుని బిడ్డలకి మాత్రమే అది సాధ్యపడుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తూ ఉన్నాను. నీవు కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండు అని మాట్లాడుతుంటే, ఈరోజు సాక్ష్యం చెప్పబడినప్పుడు అనేక మంది తడువు చేస్తూ ఉన్నారు. చాలాసార్లు దేవుని సన్నిధిలో మనం చూసినప్పుడు ప్రభువు చిత్తము జరుగునుగా కానీ మాట్లాడుతూ ఇలా చేయకూడదు అని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి తిరిగి వెనక్కి రాకుండా తడువు చేయొద్దు. ఇంకా సరిగ్గా మాట్లాడటం నేర్చుకుందాం, సరిగ్గా నడవటం నేర్చుకుందాం, వాక్యం మీద ఆధారపడి నడవటం నేర్చుకుందాం. నీ సొంత జ్ఞానము, నీకు ధర్మశాస్త్ర గ్రంథం అంతా తెలిసిన సౌలు లాంటి వ్యక్తిగా సంఘంలో ఉంటున్నావేమో. యేసు ప్రభు ఎవరో బోధకుడు అనుకుంటూ దూరం పెట్టుకుని ఆయన బోధ తర్వాత చూసుకుందాంలే అనుకుంటూ ఉన్నారేమో. సంఘంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు మా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీ ఇష్టము, మీ చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభు భూమి మీదకి రాలేదు. శ్యాంబాబు ఇల్లు కట్టించడానికి దేవుడు యేసు ప్రభు భూలోకానికి రాలేదు. శ్యాంబాబు నీకు ఒక మంచి కారు కొనిస్తాను అని చెప్పి ఇక్కడికి రాలేదు. నిన్ను ధనవంతుడిగా చేస్తాను, నీకు ఇంకా నీ ఇల్లంతా కూడా ధనంతో నింపుతాను అని అది చిత్తం నెరవేర్చడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన పరలోక ఐశ్వర్యంను విడిచిపెట్టి దీన దరిద్రుడిగా ఈ భూలోకంలోకి వచ్చాడు. ఎందుకంటే నిన్ను ధనవంతుడిగా చేయటానికి, అంటే మీ ఇల్లు నింపడానికి కాదు, మీ హృదయాల్ని నింపడానికి జ్ఞాపకం చేసుకోవాలి. హృదయాల్ని నింపడానికి జ్ఞాపకం చేసుకోవాలి. పాపం ఉన్న చోట పరిశుద్ధతను నింపడానికి వచ్చాడు. పాపంలోనికి నడిచేటువంటి అడుగులు పరిశుద్ధత వైపు నడిపించడానికి వచ్చాడు. పాపముతో ఆలోచించేటువంటి తలంపులు, ఈ తలలో మంచి ఆలోచనలు ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరి, 51 సంవత్సరాలు నా లైఫ్ స్పాన్ 51 years గడిచిపోయింది. దాంపత్య జీవితంలో 24 years గడిచిపోయినాయి. మొదటి కుమారుడిని కానీ 23 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏంటి జరిగింది అని చూస్తే, కన్నాము, పెంచాము, కష్టపడుతున్నాం, పెంచుకుంటూ ఉన్నాం. ఇవి శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైనది జరగటంలో ఎంతో దానికి కష్టపడవలసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రతి ఉద్యోగస్తుడు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, ప్రయోజకులు చేశామని అనుకుంటూ చదివించి వాళ్ళు బాధ్యతలు అయిపోయినాయి అనుకుంటున్నారు. కానీ క్రైస్తవుడి బాధ్యత వాటితోటి అయిపోదు. ఏ తల్లిదండ్రులైతే బిడ్డల్ని పరలోకానికి నడిపించుకోవడానికి మీరు సిద్ధపడి పిల్లల్ని సిద్ధపరచుకుంటారో, మీ బాధ్యత భూమి మీద పరలోకంలో దేవుడిచ్చిన బాధ్యతను మీరు భూలోకంలో నెరవేర్చుతూ ఉంటారనమాట. అందుకే నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్టు భూమి అందు నెరవేరునుగాక అని మాట్లాడుతున్నాడు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి సహోదరి సహోదరుడు పరలోకంలో దేవుడు ఏమి చేయాలనుకుంటాడో అది భూలోకం మీద చేసేటువంటి బిడ్డలుగా మనందరినీ దేవుడు చేసుకోవాలని ఆశపడుతున్నాడు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటానికి మనకి సమయం లేదు, పనిపాట లేనటువంటి వారం కాదు. మనం దేవుని ఉన్నతమైన పిలుపులో పిలువబడినటువంటి వారం. దేవుని ఉన్నతమైన పరలోకాన్ని భూలోకంలో మనము పరిచయం చేయవలసిన బాధ్యత కలిగినటువంటి వారం మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో భక్తులు చాలామంది ఉన్నారు. అందరు భక్తుల గురించి చూసినప్పుడు నాకు ఇంత ఇల్లుంది, ఇంత అది ఉంది అని చెప్పుకుంటూ రాలా. కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు, అతడు ధనవంతుడని. ఊజు దేశమందు యోబు అనేటువంటి ఒక ధనవంతుడు ఉండేవాడు అని మాట్లాడుతూ ఆయనకి ఇన్ని ఒంటెలు, ఇన్ని గాడిదలు, ఇంతమంది పనివారు, ఇంతమంది పిల్లలు అని చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ కూడా పక్కన పెట్టేసుకుని ఎక్కువ మంది భక్తుల గురించి ఇంకా వివరంగా అన్ని చెప్పుకుంటూ వెళ్ళలేదు. కానీ అతడు తను విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి యోబు పరీక్షించబడ్డాడని మాట్లాడుతూ అవన్నీ ఎందుకు చెప్పాడంటే, ఇన్ని ఉన్న యోబు భక్తి జీవితం గురించి మన ముందు పెడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన విశ్వాస జీవితాన్ని ముందు పెడుతూ ఉన్నాడు. ఇన్ని ఉన్నాయి, నాకేంటి తక్కువ అని దేవుణ్ణి పక్కకి తోసివేసినట్టుగా మనం చూడము. ఆయన పరలోకాన్ని భూమి మీద నెరవేర్చడం మనం చూస్తూ ఉంటాం యోబు జీవితంలో. అన్నీ పోయినాయి, పిల్లలు పోయారు, ఒంటెలు గొడ్డలు అన్నీ పోయినాయి. కానీ అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అని మాట్లాడతాడు.
ఈరోజు దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా? పరలోకాన్ని భూలోకంలో ఎలా ఉంటుందో దాన్ని ఇక్కడ రిహార్సల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనము అది పరలోకంలో చేయబోయే పనులన్నీ కూడా భూలోకంలో చేయాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రీ ఫైనల్ రాసినట్టుగా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎలాగంటే పెళ్లి కుమార్తె సిద్ధపడుతున్నట్టుగా ఉండాలి, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లి కూతురుగా పరలోకంలో ఉండబోతున్నారు, జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగ సిద్ధపడతారో అన్ని విషయాల్లో సిద్ధపడుతూ ఉన్నట్టుగా మనం సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. అందుకే భక్తులు చాలామందిని మన ముందు దేవుడు పెట్టినప్పుడు, ఇప్పుడు ఎస్తేరు గురించి మనం ఆలోచించిన, తన గురించి తను ఆలోచించుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ తన జనాంగం కోసం, తన ప్రజల కోసం ఆమె, వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే ఎక్సైల్లోనికి లేకపోతే ఆ బబులోను దాసులుగా ఎలాగైతే బందీలైపోతానికి సిద్ధపడుతూ ఉన్నారో, అలాంటి వారిని ఆ పర్షియా దేశంలో ఉన్నప్పుడు చాలామంది, అనేక మంది చెదిరిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎస్తేరు తెలియకుండానే రాణి అవ్వటం, తర్వాత ఆమె మహారాణి అవ్వటం, తర్వాత ఆ రాణి అయినప్పుడు పరిస్థితులు, తనకి దేవుడికి పరిస్థితులన్నీ ఆ ముందుకు తీసుకొచ్చి పెట్టేశాడు. ఆ టైంలో అందరినీ విడిచిపెట్టి ఆమె హ్యాపీగా రాణిలాగా బతకొచ్చు. కానీ దైవజనులు, దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే, ఆయన చిత్తము పరలోకంలో నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద నెరవేరాలి అని ఎస్తేరు అనుకుని ఏం చేసిందంటే, ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది. తన జనుల్ని కాపాడుకోవటానికి తన మరణకరమైనటువంటి పరిస్థితిలో రాజు ముందుకెళ్తే ఏమవుతుంది? రాజు ఆ కర్ర ఎత్తి చూయించకపోతే ఆమెను వెంటనే చంపేస్తారు. అయినా అలాంటి పరిస్థితుల మధ్యలో ఉండి వెళ్తూ ఉంది. ఎందుకంటే ఆమె దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంది. దేవుని చిత్తాన్ని బట్టి ఆయన బిడ్డల్ని రక్షించుకోవటానికి సిద్ధపడుతూ ఉంది. తన ప్రజల్ని కాపాడుకోవటానికి, తన మరణమైనా ముందుకు వెళ్ళటానికి సిద్ధపడుతుంది ఎస్తేరు, జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ ప్రార్థన చేశారు, అందరూ ఏకీభవించారు, ప్రార్థన చేశారు. ఆమె రాజు ముందుకు వెళ్ళింది. రాజు వెంటనే కర్ర లేపేశాడు. దేవుని కార్యాలు మరణకరమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమై మనం నడవవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథం అంతటిలో మనం చూస్తే, ఎస్తేరు నువ్వు రాజుతో ఎట్లాగా సంసారం చేయాలి, ఎంతమంది పిల్లల్ని కన్నాలి, ఇవన్నీ నేర్పించాల్సినంత అవసరం ఇక్కడ మనకు చూపించలేదు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి, ఏది వేసుకోవాలి అని ఎస్తేరుకి కాలేదు. ఆమె వేషధారణ ఎలాగుందంటే, రాజుకి ఇంపుగా కనిపించింది, రాణిని చేసుకున్నాడు. తర్వాత ఆమె ఎలా నడిచింది, ఎలాగ జీవించింది మాట్లాడలేదు. కానీ దేవుని చిత్తమే ఆమె జీవితంలో మాట్లాడుతున్నప్పుడు తన ప్రజల్ని కాపాడుకోవటం గురించి మాట్లాడుతుంది. ఈరోజు మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహోదరులు ఎస్తేర్ లాంటి బాధ్యత కలిగిన వారు సంఘంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటి, నీ కుటుంబాన్ని, ఈ సంఘంలో ఉన్న బిడ్డల్ని కాపాడేటువంటి బాధ్యత నువ్వు తీసుకోలేకపోతున్నావా? కొద్దిగా టిఫిన్ తినకుండా రాలేకపోయిన పరిస్థితిలో ఉంటున్నావు. కానీ ఎస్తేరు ఉపవాసం ఉండి మరణకరమైన పరిస్థితిలో రాజు ముందుకు వెళ్ళింది. ఈయన క్రూరుడు, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే కదా దాన్ని మార్చుకోలేడు. అందుకే తనకంటే ముందుగా ఉన్నటువంటి రాణిని, వస్తిని దూరంగా నెట్టేసిన పరిస్థితులు చూస్తూ ఉంటాం. భయంకరమైన హృదయము, స్వభావము, లక్షణాలు కలిగినటువంటి రాజు దగ్గరికి వెళ్ళటానికి ఒక సాహసం చేసింది ఎస్తేరు, జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత భయంతో వెళ్ళినప్పుడు దేవుడు ఆమెని కనికరించినప్పుడు, మన బిడ్డలు సింహాల నోళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, జ్ఞాపకం చేసుకోవాలి. పాపము, అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదనా అనే మన బిడ్డలు అందరూ సింహం దగ్గరికి మంచిగా వెళ్తున్నారు. ఏం పర్వాలేదు, సంఘాన్ని వదిలేస్తున్నాను అనుకుని వెళ్తున్నారు బయటికి. సింహము నోటు దగ్గర ఉన్నారు పిల్లలు, జ్ఞాపకం చేసుకోవాలి. యూ షుడ్ రిమెంబర్, మన పిల్లల్ని అపవాది అనేటువంటి సింహము మింగటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ వలన కాదు కాపాడుకోవటం, నీ వలన కాదు రక్షించుకోవటం. నీ కుటుంబము, నీ యొక్క శక్తి, నీ బలము, నీ ఆస్తి, నీ ధనము ఏది కూడా నీ బిడ్డల్ని, మన బిడ్డల్ని కాపాడలేదు. కానీ ఒక్క దినము ఈరోజు మనము ఒకవేళ దేవా అని ప్రార్థన చేసుకుంటూ, ఉపవాసం ఉంటూ, ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మనల్ని సింహపు నోట నుండి,
అగ్ని గుండము నుండి, పాపపు ఊపి నుండి, మరణకరమైనటువంటి శాసనముల నుండి కూడా మన బిడ్డల్ని కాపాడగలుగుతాడు. ఈరోజు దేవుని చిత్తము జరిగించడం అంటే ఏంటంటే మన బిడ్డల్ని మనము కాపాడుకోనే బాధ్యత ప్రతి తల్లిదండ్రి మీద. ఎలాగైతే మేము మన బిడ్డల్ని చదివించి ప్రయోజకులు చేస్తున్నామో, ఆత్మీయంగా ఉన్నటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి సంఘాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకే జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు ధైర్యము చేసింది, జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె ఏం చేసింది? దేవునితోటి సంబంధాన్ని బలపరుచుకుంది, దేవునితోటి మాట్లాడటంలో శ్రద్ధ కనపరిచింది, దేవునితోటి పెనుగులాడింది, దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంది. 3 దినాలు నేను ఉపవాసం ఉంటాను ప్రభా, ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్తాను. వెళ్ళిన వెంటనే రాజా నేను వచ్చాను, హామాన్ని చంపేయన్లా ఆమె వెంటనే జ్ఞానవంతురాలుగా ప్రవర్తించింది. ఏ వైజ్ ఉమెన్, ఆమె ఒక జ్ఞానవంతురాలుగా ప్రవర్తించింది. ఎలాగ ప్రవర్తించిందంటే, రాజా నేను మీకు విందును ఏర్పాటు చేయబోతున్నాను. 2 విందులు, ఒకటి కాదు, గ్రాండ్ పార్టీలు 2 అరేంజ్ చేయబోతున్నాను, మీకు అలాగే హామానికి కూడా. అరే ఇదేంటి భయ్ విచిత్రంగా ఉంది, ఎందుకు వచ్చావంటే మిమ్మల్ని విందుకి పిలవడానికి వచ్చాను. ఆ తర్వాత నెమ్మదిగా జ్ఞానవంతురాలుగా ఒక్కొక్కటి ప్రాబ్లం రాజుకి చెప్పుకుంది. చివరికి జయమును పొందుకుని తన ప్రజల్ని రక్షించుకుంది. జ్ఞానవంతులు సంఘంలో అవసరం. ఈరోజు దేవుని చిత్తము జరిగించగలిగిన జ్ఞానవంతురాలైనటువంటి వారు సంఘంలో అవసరమైనటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దేనికోసం నువ్వు అనేక మందిని సిద్ధపరచుకుంటున్నావు. 21 మెంబర్స్ ప్రగతి రిసార్ట్స్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్స్, ప్లే గ్రౌండ్స్, అవి ఇవి మంచి ఫుడ్, లావిష్ లైఫ్ అన్నట్టుగా సిద్ధపరిచారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదర, మిగిలినటువంటి చాలామంది ఉన్నారు. మనం సంఘాన్ని దేవుని కొరకు ఒక గొప్ప విందు కొరకు సిద్ధపరచుకుందామా? మన బిడ్డల్ని యోగ్యులుగా మనం చేసుకుందామా? ఒక జరిగేటువంటి గొప్ప విందులో మన సంఘాన్ని మనం తీసుకెళ్ళడానికి మనము ప్రయాసపడదామా? వారి కొరకు కష్టపడదామా? కన్నీరు కారుద్దామా? వారి కొరకు రేయింబగలు ప్రార్థన చేద్దామా? సంపాదించుకుందామా? ఒక జీవిత కాలం అంతా కష్టపడి మస్తు ఆస్తి సంపాదించుకుని ఈ లోకంలో అన్నీ అనుభవించి, అన్నీ A to Z అనుభవించి వాడు ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం అని వాక్యం సెలవిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో లావిష్గా బ్రతుకుతున్నాను, ఫుల్ ఫన్, ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. దేవునికి దూరంగా ఉంటున్నాయి తీసుకెళ్తున్నాయి ఎంటర్టైన్మెంట్, లావిష్, ఫన్, గెట్ టుగెదర్స్, రకరకాల లైఫ్ స్టైల్స్ చూస్తున్నాం ఈరోజు. ఇవన్నీ నాశనానికి తీసుకెళ్ళబోయేటువంటి ఒక ఆయుధాలు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. దిస్ ఆల్ థింగ్స్, గెట్ టుగెదర్స్, లావిష్ లైఫ్, సినిమాలు, షికార్లు, అవి ఇవి అన్నీ కూడా దేవునికి దూరంగా తీసుకెళ్తున్నాయని జ్ఞానం కలిగినటువంటి బిడ్డలుగా సంఘంలో మన బిడ్డల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎస్తేరు సిద్ధపడింది, తన ప్రజల్ని కాపాడుకుంది. మందిరంలో జ్ఞానవంతురాలైనటువంటి సిస్టర్స్ సిద్ధపడండి, సంపాదించండి. సంఘము మన బాధ్యత ఉంది. సంఘంలో ఊరికే వచ్చాము వెళ్ళిపోయాము, 22 సంవత్సరాలు గడిపాము, ఇంకొక 28 సంవత్సరాలు గడిపితే 50 years సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకుని ఎదురు చూస్తున్నారేమో. నేను ఇంకొక ఇయర్ గడిపేస్తే సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, బ్రతికి ఉంటే చేసుకుందాం ఇవన్నీ, కానీ దానికంటే ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. మోషే కూడా ఎస్తేరు దేవుని చిత్తం నెరవేర్చింది. పరలోకంలో దేవుని చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు ఎస్తేరు నెరవేర్చుకుంది. షీ హాస్ ఫినిష్డ్ హర్ జాబ్. పిల్లల్ని కన్నావు, భర్తకు సంతోషాన్ని ఇచ్చావు, ప్రయోజకుల్ని చేసావు, మనవల్ని మనవరాల్ని కన్నావు. యు ఆర్ థింకింగ్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ జాబ్. నేను చనిపోతాను హాయిగా అనుకుంటున్నావేమో. హాయిగా చనిపోవటానికి కాదు దేవుడు పిలిచింది. ఇది హాయి కాదు, వేదనకరమైన మరణంలోనికి వెళ్ళబోతున్నాం.
దుఃఖకరమైనటువంటి మరణంలోనికి వెళ్ళబోతున్నాం. దేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అన్ని చేసావు కానీ ఒక్కటి చేయలేకపోయావు. ఎందుకంటే అదే అతి ప్రాముఖ్యమైనటువంటిది, అదే జీవాన్ని ఇచ్చేది, అదే ఆ దీవెన ఇచ్చేటువంటిది, అదే దేవునితో నివసింపజేసేటువంటిది. అన్నీ చేశానని అనుకుంటున్నావేమో, చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటిది మర్చిపోయావు. మోషే కూడా మనం చూస్తే దేవుడు ఎడారిలో ఉన్నప్పుడు మోషేని పిలుస్తాడు. మోషే మోషే అంటాడు. ఆ పొదలలోంచి మాట్లాడటం ఇవన్నీ వింటాడరే ఆశ్చర్యపోతాడు. ఎక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చాడో నువ్వు మళ్ళీ తిరిగి ఫరో దగ్గరికి వెళ్ళు ఇలా చెప్పాలంటాడు. నేను కాదు ప్రభా, నాతోటి కాదు, ఐ కెనాట్ డూ దిస్. భయము, మరణ భయం ఆయనకు కూడా ఉంది. వెళ్తే ఫరో నన్ను చంపేస్తాడన్న భయం ఉంది. ప్రతి ఒక్కరికి మరణకరమైన భయమే ముందుంటుంది. గొల్యాతు దగ్గరికి వెళ్ళాలంటే మరణిస్తామన్న భయము, ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తే చనిపోతానేమో అని భయము, మోషే ఫరో దగ్గరికి వెళ్తే చనిపోతాడేమో అని భయము, పౌలు అనేక మంది దగ్గరికి ఎదురుకి వెళ్ళినప్పుడు చంపేస్తాడేమో అని భయము. ఇవన్నీ కూడా శారీరక సంబంధమైన భయము. ఒకటే, మరణిస్తామేమో అన్న భయం ఒకటి మాత్రం మిగులుతుంది. మోషే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. నాతోటి కాదు, నాతోటి కాదు ప్రభా, నేను వెళ్ళలేను, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని మాట్లాడుతూ అవుతూ ఉంటే దేవుడు అంటాడు, మోషే నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి ఆయన్ని పంపించినప్పుడు మోషే వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకురావడానికి ఫరో హృదయాన్ని మార్చిన వాడు మోషే కాదు. ఆయన 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత కఠినపరిచిన దేవుడు, ఆ హృదయాన్ని కఠినపరిచినటువంటి దేవుడు ఆయన హృదయంను మారేటట్టు చేసింది దేవుడే. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరం కూడా నేను వారిని మార్చాను, నేను మార్చాను, మనమేం మారం ఎవరిని కూడా. మత మార్పిడి చేయడానికి ఇక్కడ మనం మందిరంలో లేము. ఇక్కడ సువార్త అందించడం మాత్రమే మనం చేయాలి. ఏంటంటే సువార్త ఏంటి? అది దేవుని చిత్తము. నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇవి చెప్పాల్సినటువంటి బాధ్యత. మందిరంలో ఉన్నటువంటి ప్రతి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చిత్తము నువ్వు విని బాప్తిజం తీసుకుని ఎందుకు ఇంకా ఆగావు? తొందరపడి ఏమంటున్నాడు? నువ్వు తడవు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని ఎలాగైతే అననీయ సౌలుకు చెప్తూ ఉన్నాడో వెంటనే పౌలు దానికి విధేయత చూపించాడు. ఈరోజు మందిరము పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు కదా, చాలాసార్లు పోస్ట్పోనింగ్ ద గాడ్స్ చిత్తము, గాడ్స్ విల్. వీఆర్ పోస్ట్పోనింగ్. చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, పోస్ట్పోన్ చేయడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒకడు తాగుబోతాడు కాబట్టి పోస్ట్పోన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా తమ్ముడున్నాడు, తాగుతూ ఉన్నాడు 15-20 years, మ్యారేజ్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. కొంతమంది లవ్ ఫెయిల్ అవుతారు, చేసుకోమంటూ పోస్ట్పోన్ అవుతూ వస్తుంటుంది. కొంతమంది చదువు ఎందుకులే అని చదువు వదిలేసి ఫెయిల్ అవుతూ తర్వాత చదువుదాం, అసలు చదువు కంప్లీట్ కాకుండానే పోస్ట్పోన్ అయిపోద్ది లైఫ్. ఆస్తులు ఉన్నాయి కదా, నాకు ఉద్యోగం వద్దు అనుకుని ఉద్యోగాలు తన్నేసి తర్వాత ఉద్యోగం లేదని బాధపడేటువంటి వారిని కూడా చాలామందిని చూస్తూ ఉంటాం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చిత్తము నెరవేర్చే ప్రతి యవనస్తుడు ఎలాగుంటాడంటే రోషం కలిగి ఉంటాడు. షుడ్ అండర్స్టాండ్, రోషం కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు. వాళ్ళు దేవుని చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద నెరవేరుస్తూ ఉంటారు. ఐ లవ్ యూ అనగానే డోంట్ సే దట్ అని చెప్పగలిగే బిడ్డలు దేవుని బిడ్డలు. నాతో పాటు సినిమాకి వస్తావా, అట్లాంటివి నా దగ్గర మాట్లాడద్దు అని చెప్పగలిగే బిడ్డలు దేవుని బిడ్డలు. విల్ హ్యావ్ ఫన్, టీ, పార్టీ, పబ్, షికార్, అది నో అని చెప్పగలిగిన బిడ్డలే దేవుడి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చగలుగుతారు. ఆర్ యు ద పర్సన్ హూ ఆర్ ఏబుల్ టు సే నో ఫర్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్? ఇలాంటి వాటిలో అన్నిటికి కూడా నో అని చెప్పగలిగే బ్రతుకులు, సిచ్యువేషన్స్ మన జీవితాల్లో రాగలిగితే నువ్వే దేవుడికి కావాలి. దేవుడి కోసం నువ్వే కావాలి. నువ్వు అబద్ధం ఆడలేవు, ఎందుకంటే నువ్వు దేవుడి బిడ్డవి కాబట్టి.
నువ్వు రోషం కలిగి ఉంటావు, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి. యేసు ప్రభుని సిలువకు అప్పగించడానికి రూకలు డబ్బులు ఇచ్చారంట. వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్పారు. సంఘంలో అబద్ధం సాక్ష్యం చెప్పేవాళ్ళు రూకలకి అమ్మబడి యేసు ప్రభుని సిలువకు వేసిన సిలువకు అప్పగించినటువంటి ఆ జనులతో సమానం. మీరందరూ కూడా ఒకవేళ అలాంటి వారు ఉంటే సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి అది. యూ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుణ్ణి అప్పగిస్తూ ఏదో పైకి భక్తి గల వాళ్ళ కనిపిస్తూ ఉంటే యూ షుడ్ ఫీల్ అషేమ్డ్. బిడ్డలు దేవుని చిత్తం చేస్తా అంటే, తల్లిదండ్రులు బిడ్డల్ని దేవుని చిత్తం చేయకుండా చాపుతూ ఉంటే యు ఆర్ జస్ట్ లైక్ ఎ సాటాన్. ఐఎమ్ సారీ టు సే దిస్ టు పేరెంట్స్. ఉన్నతమైన విలువ కలిగినటువంటి బంగారు వీధుల్లో దేవుడు పెట్టుకోవడానికి పిల్లల్ని ఈ మాటలు నేర్పిస్తూ ఉంటే ఆ మాటల్ని ఎప్పుడు తోసేస్తున్నావు ఆల్ ద టైమ్ త్రూఅవుట్ యువర్ లైఫ్ తోసేస్తూనే ఉంటావు ఆ దేవుని వాక్యాన్ని నీ బిడ్డల జీవితంలో నుండి. ఏంటి, నువ్వు ఒక ముళ్ళ చెట్టు లాగున్నావా నీ బిడ్డల జీవితంలో? లేకపోతే ఒక పక్షి వచ్చి విత్తనాలు ఎత్తుకుపోయినట్టుగా నీవు తల్లిదండ్రిగా ఉండి బిడ్డల్ని పోషించవలసి వస్తున్నావని నువ్వే దేవుని వాక్యాన్ని ఎత్తుకెళ్ళి బయట పడేస్తున్నావా? ఎంత అవమానకరమైన ఆత్మీయ తల్లులుగా మీరు సంఘంలో ఉంటున్నారు. ఈజ్ ఇట్ యువర్ రెస్పాన్సిబిలిటీయా? ఉండి పెట్టడం నీ రెస్పాన్సిబిలిటీ, బట్టలు వేయటం నీ రెస్పాన్సిబిలిటీ, చదివించడం నీ రెస్పాన్సిబిలిటీ, ఫీజులు కట్టడం నీ రెస్పాన్సిబిలిటీ, దేవుని దగ్గరికి వెళ్ళటానికి కూడా నీ రెస్పాన్సిబిలిటీ అయినా ఇంకా నా పిల్లలకే స్వేచ్ఛ లేదా దేవుని దగ్గరికి రావడానికి? పిల్లల్ని ఆటంకపరచొద్దు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. రిమెంబర్, దే ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్లీ కింగ్డమ్. దేవుని రాజ్యానికి వారు పిల్లలు కాబోతూ ఉన్నారు. వారి పిల్లల్ని సాతాను పిల్లల్లాగా చేయొద్దు. ప్రతి తల్లి ప్రతి తండ్రి జ్ఞానవంతురాలుగా ఉండి పరలోకాన్ని మన ఇంట్లో మనం తయారు చేసుకోగలిగితే, సిద్ధపరచుకోగలిగితే, మంచి డెకరేట్ చేసుకున్నట్టుగా, చర్చ్ డెకరేట్ చేసుకున్నట్టుగా మన ఇంట్లో మన బిడ్డల్ని పరలోక రాజ్య సంబంధులుగా మనం చేసుకోగలిగితే, నేను అంటాను పరలోకంలో ఉండే సూర్య చంద్ర నక్షత్రాలు కూడా లేకుండా యేసు ప్రభు మన ఇళ్ళని తన మహిమ చేత నింపేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ మన గృహాల్లో నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా తడవ చేయట ఎందుకు? ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్టిజం తీసుకుని ఆయన సన్నిధిలో పాపములు కడుక్కుని సిద్ధంగా ఉండమని చెప్తూ ఉన్నటువంటి దేవుని మాటల్ని ఎందుకు త్రోసివేస్తున్నారు? ఇంకా కొన్ని రోజులు పాపం చేద్దాం అనుకుంటున్నావా? ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ. దేవుడు నీ గురించి సిలువకు మేకులు కొట్టబడుతూ ఉన్నాయి. నువ్వు పాపం చేసినప్పుడల్లా నీకు ఎంజాయ్మెంట్ ఉంది, కానీ యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నాడు మేకులు కొడుతుంటే. నువ్వు ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ ఈజ్ అ సారోఫుల్ మూమెంట్ ఫర్ జీసస్ క్రైస్ట్. నువ్వు పాపం చేస్తున్న ప్రతిసారి ఆయన వీపు మీద కొరడాతో కొడుతూ ఉన్నటువంటి అనుభవం ఆయన అనుభవిస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకోవాలి. నీ పిల్లల్ని ఎవరైనా వచ్చి ఇటు రానిగానే నీ కోపం వస్తుందే వేరేవాడెవడో అన్నాడని? నీ పిల్లల్ని ఎవరు అన్యాయంగా చెంప మీద కొడితేనే నీ కోపం వస్తుందే? ఏ తప్పు చేయని ఆయన కుమారుడు యేసు ప్రభుని మేకులతో కొడుతూ కొరడాలతో కొడుతుంటే పరలోకపు తండ్రికి ఎంత రోషం రావాలి ఒకసారి ఆలోచించండి. ఎంత రోషం రావాలి ఆయనకి. కానీ అయినా కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కోపం వస్తుంది కానీ ప్రేమిస్తున్నాను. నిన్ను కొట్టాలనుంది, ప్రేమిస్తున్నాను. నువ్వు పాపం చేస్తున్నావు, నిన్ను చంపాలనుంది, కానీ ప్రేమిస్తున్నాను. ఇవన్నిటినీ ప్రేమను బట్టి నేను ఇవన్నిటిని కూడా సహించుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు తడవు చేయకుండా ఉంటావని ఎదురు చూస్తూ ఉన్నాను. కెన్ యూ టేక్ దిస్ టైమ్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు కమ్ టు గాడ్? దేవుని దగ్గరికి రావటానికి ఒక అవకాశంగా దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప పిలుపుగా విని నువ్వు దానికి స్పందించగలుగుతావా? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవుడు పని చేస్తున్నప్పుడు
నువ్వు అన్నీ చేసేస్తావు, అన్నీ నీతోటి అయిపోతుందని అనుకోకండి. వాట్ ఎవర్ యూ కెన్ డూ, యూ డూ ఇట్. మీరు చేయగలిగింది చేయండి, దేవుడు వాటిని ఫినిష్ చేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? వాటిని ముగించేస్తాడు. మీరు చేయాల్సిందల్లా అడుగులు వేయండి, ప్రారంభించండి, మీరు ఎంకరేజ్ చేయండి. పరలోకంలో ఉండటానికి ఎలాగైతే బిడ్డలు ఇష్టపడుతున్నారో మీరు కూడా వారితో పాటు ఉండడానికి సిద్ధపడండి. దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోవడం ఆయన బాధ్యత. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గాడ్ టు టేక్ us all of us into heaven. ఆయన బాధ్యత అది, మన బాధ్యత కాదు. మనం ఆయన చిత్తం భూలోకంలో నెరవేరుస్తూ ఉండటమే మన బాధ్యత. మిగిలిన పనులన్నీ కూడా దేవుడు చూసుకుంటూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది దేవుణ్ణి కాదు కాదు అని చెప్పి మీ బిడ్డల జీవితాన్ని పాడు చేశారో ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించారా? ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుడు వస్తాను మీ బిడ్డల జీవితంలో చిన్నప్పుడే అంటే ఇప్పుడు కాదు ఇంకా పెద్ద అవ్వాలి. ఎన్ని రోజులు యూ హ్యావ్ మిస్ ద బ్లెస్సింగ్స్. చిన్నపిల్లకి చెప్తాను, యు ఆర్ మిస్సింగ్ బ్లెస్సింగ్స్. మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే తడువు చేస్తూ ఉన్నారు, ఆలస్యం చేస్తూ ఉన్నారు. నేను చాలాసార్లు చూస్తాను, కొంచెం విందులు వినోదాలకు అందరూ వస్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు దేవుడి మందిరం కనేటప్పటికి వద్దు అంటున్నారు. ఈజ్ ఇట్ ద ప్లేస్? దేవుని మందిరంకి వస్తే ఎవడన్నా నష్టపోతాడా? ఎవరికన్నా ఏమన్నా అనారోగ్య పరిస్థితి వస్తుందా? ఏంటి? ఈజ్ ఇట్ ఎ కోవిడ్ సెంటర్? ఇదేమన్నా ఈజ్ ఇట్ ఎ కోవిడ్ సెంటర్? చర్చ్ ఈజ్ ఇట్ ఎ కోవిడ్ సెంటర్? నా మందిరానికి వచ్చి వారిని నేను త్రోసివేయనని చెప్పేటువంటి దేవుడు ఉన్నాడు. మందిరానికి ఆయన శిరస్సుగా ఉన్నానని చెప్పేటువంటి దేవుడు మనకున్నాడు. స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. రక్తము చిందించినటువంటి దేవుడు ఉన్నాడు. నీ కొరకు ప్రతి సమయం నీకు ఎదురుగా ఉండి నీకు కొండగాను కోటగాను ఆశ్రయదుర్గంగాను ఉండి నిన్ను కాపాడుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే కోవిడ్-19 వైరస్లు అన్నీ కూడా యేసుని చూసినప్పుడు దూరంగా ఉండిపోగలుగుతాయి అని నమ్మేటువంటి సంఘాన్ని మనం సిద్ధపరచుకోలేకపోతున్నాం. సర్చింగ్ ఫర్ రీజన్స్. ఎందుకు ప్రేమించలేకపోతున్నాను నీ భర్తని? ఆయన ముఖం వంకరగా ఉందండి, ముక్కు వంకరగా ఉంది, నల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, తాగుబోతుడు. కానీ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఇవన్నీ చెప్పినా ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈ బిడ్డను మార్చుకుంటాను. ఐ విల్ మేక్ హిమ్, ఆయన్ని నేను జ్ఞానవంతుడిగా చేసుకుంటాను. ఏమి చేత కానివాడు, కానీ నేను చేతయ్యేవాడిగా చేస్తాను. అందుకే దేవుడు ఎప్పుడు ఎన్నిక చేసుకున్నా వెలివేయబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. నువ్వు నీ కుటుంబంలో నీ బిడ్డల్ని నువ్వు ఎన్నిక చేసుకోవడానికి, నువ్వు దేవుని పనికి ఎన్నిక చేసుకోవడానికి దేవుడు ఇష్టపడితే ఎన్నిక చేసుకోకుండా చేస్తున్నావు. ఈరోజు అనేక భక్తులు, ఎస్తేరు కూడా దేవుని పని చేసి ముగించింది. ఆమె లైఫ్లో ఎన్ని డేస్, ఈ 3 days ఇంపార్టెంట్గా బైబిల్లో రాయబడి ఉన్నాయి. కొన్ని ఇయర్స్ బ్రతుకుంటుంది, కానీ కొన్ని సంఘటనలు మాత్రమే. ఈరోజు 22 years ఆఫ్ అవర్ చర్చ్ లైఫ్లో కొన్ని విషయాలే మనం ప్రాముఖ్యత ఉంటాయి జీవితంలో. జ్ఞాపకం చేసుకోండి. 22 years హిస్టరీ మనం చెప్పలేం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఘటనలు మన సంఘంలో ఉంటాయి. అవి మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అవి మాత్రమే దేవుని చిత్తంలో జరిగినాయి అని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. స్టెఫెను చనిపోతూ అంటాడు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమంటాడు. స్టెఫెన్ అంటాడు, ఎందుకంటే యేసు ప్రభువుని పోలి నడుచుకుంటున్నటువంటి భక్తులు ఏమంటారంటే, ప్రభా నీ చిత్తము జరుగునుగాక అంటారు. వీరేం చేస్తున్నారో మందిరంలో మనం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా యేసు ప్రభు కూడా క్షమిస్తూనే ఉంటాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. క్షమిస్తున్నాడు కదా అని మీరు ఇష్టం ఉన్నట్టుగా అలాగే కంటిన్యూ కావద్దని దేవుడు ప్రేమతో మనవి చేస్తున్నాడు. డోంట్ టేక్ గాడ్స్ లవ్ యాజ్ ఎ లీనియన్స్. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు కదా అని పిల్లలు చాలా ఫర్ గ్రాంటెడ్ తీసేసుకుంటూ ఉంటారు, ఏదైనా చేసేస్తారని. మిమ్మల్ని మీరు ఫూల్ చేసుకుంటున్నారనే విషయం మర్చిపోతూ ఉంటారు. దేవుడు త్రోసివేస్తున్నాడు కదా, ఏం చూసి చూడనట్టుంటున్నాడు కదా అని ఫూల్స్ లాగా బిహేవ్ చేయొద్దు. ఆత్మీయ జీవితము జ్ఞానంతో నడవలసింది. అందుకే ఉపమానం చెప్తుంటాడు, ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడంట, ఒకడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడంట. ఏ ఫూల్ బిల్టెత్ హిస్ హౌస్ ఆన్ ద శాండ్. ఒక పనికి మాలినోడు, తెలివి తక్కువడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడంట. సేమ్ ఇల్లులే రెండు, కానీ ఒకటి ఇసుక మీద ఉంది, ఒకటి బండ మీద ఉంది.
బండ మీద కట్టినప్పుడు ఎలా ఉంటుందంటే 40 లక్షల మంది కూడా ఆ యొక్క బండ మీద నడవగలుగుతారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బండ క్రీస్తే అని వింటూ ఉంటాం చాలా సందర్భాల్లో. సముద్రంలో 40 లక్షల మంది ఎందుకు నడిచాడంటే బండ క్రీస్తు ఆ బండను వేశాడు సముద్రంలో. ఆరిన నేల ఎలా అయింది? యేసు ప్రభు బండగా ఉండి వారిని నడిపించాడు. యేసు ప్రభు జ్ఞానం ఇచ్చి ఆ బండను నిలబెట్టాడు అక్కడ ఆ సముద్రంలో. ఈరోజు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు అది పెరువికి వేసుకుంటుంది అని చెప్తూ ఉంది వాక్యం. ఎస్తేరు తన జ్ఞానాన్ని బట్టి యేసుక్రీస్తు అనే బండ మీద తన జనాంగాన్ని కాపాడుకుంది. క్రీస్తు సువార్త మహిమ మందిరము యేసు క్రీస్తు బండ మీద నిలబెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఇంకెవరో వస్తాడు ఏదో చేస్తారు అనుకోవటం, ఎదురు చూడటం కాదు. యేసు ప్రభు వచ్చాడు, చేయవలసింది చేశాడు, తన రక్తాన్ని చిందించాడు, రక్తాన్ని ధారపోశాడు, రక్తంను నీ కోసం నా కోసం చిందించాడు. అందుకే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చక్కటి మాట మనం చూడగలుగుతాం. అక్కడ చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను అయ్యా 13 నుంచి కూడా చదువుతాను. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకొనిరి. మహాశ్రమలు, శ్రమలు వేరు, మహాశ్రమలు వేరు. వీళ్ళు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు అంటే మరణమునకు సమీపంగా వెళ్ళి వచ్చినటువంటి వారు అని అర్థం. మహాశ్రమలోంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి గొప్ప ఓర్పు ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యాకోబు పత్రికలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను అనుగ్రహించునని ఎరిగి. వీరు మహాశ్రమలు ఎందుకు వచ్చారంటే వీళ్ళకి దేవుడు గొప్ప ఓర్పు ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకోవాలి. 40 లక్షల మంది తిడుతున్నారు మోషేని, నువ్వు ఎందుకు తీసుకొచ్చావురా మమ్మల్ని ఐగుప్తులో ఉండే, నీకేం పని పాట లేదా? అక్కడ కీరగాయలు ఉండే, బీట్రూట్ అయి ఉండే, దుంపలు ఉండే, అయి ఉండే, ఈ ఉండే, మాంసం ఉండే, చేపలు ఉండే, నీకేం లేదని, సమాధులకి స్థలం లేదన్నారు, ఇక్కడికి తీసుకొచ్చావు. మోషే మహాశ్రమల నుండి వచ్చినటువంటి వాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఫరో దగ్గర నుంచి పారిపోయేటప్పుడు మరణ భయంతో పారిపోయినటువంటి వ్యక్తి. ఈయన శ్రమలు చిన్నప్పటి నుంచే తల్లి ఆ యొక్క నైలు నదిలో వదిలేసినప్పటి నుంచే ఆయన శ్రమలు పొందుకున్నాడు. బాల్యము నుండి మహాశ్రమలు పొందుకున్న ఈ వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇతడు శ్రమల ద్వారా ఇతడు ఓర్పును, నిరీక్షను, పరీక్షను తట్టుకున్నవాడే. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు శ్రమలు పొందాడు కాబట్టి. అసలు శ్రమలు లేకుండా వీళ్ళంతా నమ్మకమైన వాళ్ళు చాలాసార్లు మందిరంలో కనపడుతుంటారు. శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, ఓర్పు ఉండదు, నిరీక్షణ ఉండదు. దేవుని సన్నిధిలో లీడర్స్ అంటారు చాలామంది, అనేక మంది దానికి నాయకులం, దీనికి నాయకులం అని చెప్పుకుంటూ ఉంటారు. శ్రమలు లేకుండా నువ్వు నాయకుడు ఎలాగ అయిపోతూ ఉంటావు అసలు ఆలోచించండి. కెన్ లీడర్ బికమ్ ఎ లీడర్ వితౌట్ సఫరింగ్? యేసు ప్రభు శ్రమలు పొందాడు కాబట్టి దేవుడిగా నిలబడిపోయాడు. ఆయన రక్తం చిందించాడు కాబట్టి గొర్రెపిల్ల రక్తము మనందరినీ విడుదల ఇచ్చింది. జ్ఞాపకం చేసుకోవాలి. మహాశ్రమలలో నుండి దేవుని గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కున్నటువంటి వారు వీరందరూ కూడా. ఇంత విలువైన సంఘంని నువ్వెంత ఈజీగా తీసుకుంటున్నావు. ఈ మందిరం అంటే ఎంత ఈజీ, ఫర్ గ్రాంటెడ్. ఎప్పుడు పడితే అప్పుడు రావటం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవటం, ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళటం, లోపలికి రావటం. ఏం తమాషాలు అయిపోతుంటుంది మందిరం అనగానే. మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు ఒక డిసిప్లిన్డ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఒక అడుగు దేవుని దగ్గర నుంచి బయటకు వేస్తే చనిపోతారని వాళ్ళకి భయము. దేవుడు లేకపోతే, అయ్యా నువ్వు లేకపోతే మేము ఒక అడుగు కూడా ముందుకు వేయము. మోషే అంటున్నాడు,
ఎందుకంటే ఆయనకు తెలుసు ఎర్ర సముద్రంలో దేవుడు లేకపోతే చనిపోయే వాళ్ళం, ఎర్ర సముద్రంలో నడిచేటప్పుడు దేవుడు లేకపోతే శత్రువులు మమ్మల్ని చంపేసే వాళ్ళని తెలుసు, ఎర్ర సముద్రం మునిగిపోయే వాళ్ళమని తెలుసు. కాబట్టి వాళ్ళకి దేవుణ్ణి రుచి చూచారు, వాళ్ళు తెలుసుకున్నారు. గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కోవటం అంటే సంఘానికి తెలియాలి. ఊరికే వచ్చాము వెళ్ళిపోయామన్నట్టుగా కాదు. లెట్ us స్టాప్. అవన్నీ ఊరికే వచ్చాము వెళ్ళాము, ఇచ్చాము తెచ్చాము, వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు మాకు ఇచ్చారు, ఇవి కాదు మనకు కావాల్సిందే. దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు, మీకు ఇవ్వవలసినవన్నీ ఇచ్చేశాడు. లెట్ us నౌ గివ్ బ్యాక్ టు గాడ్. దేవునికి తిరిగి ఇచ్చేద్దాం. మనం ఏమి ఇవ్వగలుగుతామో, దేవునికి ఏమి ఇవ్వగలుగుతామో అది ఇచ్చేద్దాం. ఏమి ఇవ్వగలుగుతాం మనము? ఇంట్లో అన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వలేము. నువ్వు వ్యక్తిగతంగా ఇవ్వాలంటే నీ హృదయమే ఈరోజు దేవునికి ఇవ్వాలి. యువర్ హార్ట్ టు గాడ్. జ్ఞాపకం చేసుకోండి, మీ ఆస్తులు అవసరం లేదు, మీ అంతస్తులు అవసరం లేదు, మీరు ఇచ్చే కొత్తిమీరలు, పుదీనాలు, జీలకర్రలు, ఆవాలు ఇవేం అవసరం లేదు దేవుడికి. హీ నీడ్స్ యువర్ హార్ట్. దేవునికి మన హృదయాలు కావాలి. ఎందుకంటే దేవుడు నీ హృదయంకి విలువ ఈ భూలోకంలో ఎక్కడ ఏది విలువ కలిగిందో దాన్ని పక్కన పెట్టినా యేసు ప్రభు దగ్గర ఆ విలువైంది నీ హృదయాన్ని పెడితే హృదయాన్నే దేవుడు తీసుకెళ్ళి భద్రంగా తీసుకెళ్తాడు. ఎందుకంటే విలువ పెట్టి కొన్నాడు దేవుడు. నిన్ను నువ్వు విలువ కలిగిన వాడివి, విలువ కలిగిన దానివని ప్రతి సహోదరి సహోదరుడు అనుకుని దేవుని దగ్గర బ్రతకాలి. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రభు బలలో పాలు పొందే ప్రియ సహోదరి సహోదరుడా, సంగమ, మహాశ్రమలలో నుండి గొర్రెపిల్ల రక్తంలో బట్టలు ఉతుక్కుని తెలుపు చేసుకున్న అనుభవాలు దేవుడు సంఘానికి ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు తడవు చేస్తుంటే బాప్టిజాల గురించి ఇంకా తడవు చేస్తుంటే ఇంకా చేయొద్దు, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకా సే దిస్ షుడ్ ఎండ్, ఇది ఆగిపోవాలి, ఇంకా దీనికి ముగింపు రావాలి, దేవుడి దగ్గరికి నేను రావాలి అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో, ఐ థింక్ నీ జీవితంలో ఈరోజు నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయం, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ డెసిషన్ యూ హ్యావ్ ఎవర్ టేకెన్ అండ్ యూ కెన్ ఎవర్ టేక్. దీనికి మించిన డెసిషన్ ఇంకొకటి ఉండదు. దేవుడు చెప్తాడు, యూ హ్యావ్ టేకెన్ ద బెస్ట్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా చూస్తే కొన్నిసార్లు అనుకుంటే అరే నేను పొరపాటు చేసామేమో అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని దగ్గర డెసిషన్ తీసుకుంటే యూ విల్ నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్. ఇట్ ఈస్ నాట్ ఏ రాంగ్ థింగ్, యూ హ్యావ్ డన్ ద వెరీ రైట్ థింగ్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మహాశ్రమలలోండి దేవుని పనిలో ముందుకు వెళ్ళేటువంటి వారందరూ కూడా మీ బట్టల్ని గొర్రెపిల్ల రక్తంలో తెల్లగా చేయటానికి గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తము మన ముందు సిద్ధంగా ఉంది. నువ్వు లోకంతో సుఖపడుతూ జీవితకాలం శ్రమ పడతావో, సంఘంలో ఉంటూ దేవుని బిడ్డగా ఉంటూ ఈ లోకంలో పాపములను తోసివేసి ఆత్మీయంగా శ్రమ పడుతూ ఉండగలిగితే నీ కొరకే పరలోకం ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. పరలోక వారసులుగా సిద్ధపడటానికి ఇష్టపడిన వారందరూ కూడా బల్లలో పాలు పొందుదాం, తడువు చేయొద్దాం. లెట్ us ఆస్క్ గాడ్, నీ బల్లలో చేయి వేస్తున్నాం, గొర్రెపిల్ల రక్తంని తీసుకోబోతున్నాం, మేము ఉతుక్కున్న అనుభవం నుండి పుచ్చుకునే అనుభవంలోనికి వస్తున్నాం ప్రభా అని అందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దిస్ ఈజ్ ద టైమ్ వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్, ప్రభా ఈ గొర్రెపిల్ల రక్తంలో నేను తెలుపు చేసుకోవాలి. ఎవరు పాపాన్ని కడగలుగుతారు? సంఘంలో ఎవరన్నా ఉన్నారు ఆత్మీయంగా మనల్ని మన పాపాన్ని కడిగే వాళ్ళు? ఎవరు కూడా భూలోకంలో దొరకరు నీకు. నోబడీ ఇన్ దిస్ వరల్డ్, ఈ భూమి మీద ఆన్ ఎర్త్ ఎవరు కూడా కనపడరు నీ పాపాలని కడిగే వాళ్ళు. అలెగ్జాండర్ ద గ్రేట్ పాపాలని కడగలేడు, కానీ గొర్రెపిల్ల క్రీస్తు నీ పాపాలని నా పాపాలని కడగలుగుతాడు. కెన్ యూ కమ్ డౌన్ టు హిస్ ఫీట్? దేవుని పాదముల చెంతకు నువ్వు రాగలుగుతావా ఈరోజు? కెన్ వి ఆస్క్ గాడ్ ఫర్ ది ఫర్గివ్నెస్? దేవా నన్ను క్షమించమని మనం అడగగలుగుతామా? అయ్యా నన్ను క్షమించమని దేవుణ్ణి మనం అడుగుదామా ఈ సమయంలో? ఇది దేవుడు అద్భుతమైన సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. బాప్తిసం లేనటువంటి బిడ్డలు
ఆయన నామమును బట్టి ప్రార్థన చేసుకోండి. ఈ సమయంలో బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుమని అననీయ సౌలుతో చెప్పినప్పుడు పౌలు లోపడ్డాడు. ఈరోజు సంఘంలో బాప్తిజం లేని వారు అనేక మంది ఉంటున్నారు. సిద్ధపడండి. రాబోయే దినాల్లో మీ మేలు కొరకు దేవుడు రాబోయే దినాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాడు. త్రోసివేయొద్దు. జస్ట్ డోంట్ సే లార్డ్ నాట్ నౌ అనొద్దు. ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి. రాబోయే దినాల్లో మీ నిర్ణయంకి తగిన మంచి ఫలాల్ని మీరు చూడగలుగుతారు. మీ నిర్ణయం తీసుకునేటువంటి దాన్ని బట్టి మంచి ఫలాల్ని మీరు చూడగలుగుతారు. అవి పరలోక సంబంధమైనటువంటి ఫలాలు. భూలోకంలో దొరికేవన్నీ మీకు కనబడవచ్చు, కానీ పరలోకం మీకు కనబడవు. ఆ అనుభవపూర్వకంగానే తెలుసుకోగలుగుతారు. కెన్ యూ ఎక్స్పీరియన్స్ హెవెన్లీ ఫ్రూట్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ ద చర్చ్. మందిరంలో అలాంటివి అనుభవించాలి. మనమందరం కూడా మందిరంలో ఉంటున్నప్పుడు, నిన్ను గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆనందించాలి. నిన్ను గురించి మాట్లాడాలంటే దేవుడు మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పే స్థితిలో మన సంఘంలో బిడ్డల్ని మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు లాంటి బిడ్డలు ప్రార్థన కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరణపు అంచులకి దగ్గరికి వెళ్ళటానికి కూడా సిద్ధపడే ఎస్తేర్లు సంఘంలో కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సిస్టర్స్, మీరు ఎస్తేర్ లాంటి ధైర్యం మీకుందా? ఎస్తేర్కు ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యంగా మీరు నిర్ణయం తీసుకోగలిగే మనసు దేవుడు మీకు ఇవ్వగలుగుతున్నాడా? ఇవ్వగలిగేటానికి మీరు ఇష్టపడుతూ ఉంటే దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎస్తేరులాగా ఈ బిడ్డల్ని దీవించు ప్రభువా. ఎస్తేరులాగా ధైర్యవంతులుగా చేయండి. ఎస్తేరులాగా జ్ఞానవంతులుగా చేయండి. మోషే లాంటి నమ్మకమైన వారుగా ఈ సహోదరులను చేయండి ప్రభువా. ఇలాగా మందిరము మోషేలు ఎస్తేరులతో ఉంటే తండ్రి జనాంగం అంతా కూడా కాపాడుకోగలుగుతాం తండ్రి, నీకు స్తోత్రాలు. వీరందరినీ సముద్రంలో నడిపించగలుగుతాం తండ్రి, నీకు స్తోత్రాలు. వీరందరికీ పరలోక మన్నాతోటి వీరిని పోషించగలుగుతాం తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభా, మాకు ఎస్తేర్లు కావాలి ప్రభా. తండ్రి మాకు తండ్రి ప్రభా మోషేలు కావాలి ప్రభా. తండ్రి మాకు గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన అనుభవాలు మాకు కావాలి. మాకు సహాయం చేయండి ప్రభా. ఈ సమయంలో ఒక్కసారి ప్రభా, లార్డ్ వి సబ్మిట్ అవర్ సెల్ఫ్ ఇన్ యువర్ మైటీ హ్యాండ్స్. మమ్మల్ని మీకు సబ్మిట్ చేసుకుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయము బిడ్డల జీవితంలో ఒక బెంచ్ మార్క్గా, ఒక చక్కటి వాళ్ళ లైఫ్ లాంగ్ తీసుకునే ఒక గొప్ప నిర్ణయంగా వారి జీవితాల్లో ఉండిపోవాలి తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి తల్లి ప్రతి తండ్రి వాళ్ళ బిడ్డల్ని పరలోకంలోకి చేర్చాను అని నిశ్చింతగా జీవించాలి ప్రభా. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రతి తల్లికి తండ్రికి కలవరం ఉండద్దు, భయం ఉండద్దు, ఆందోళన ఉండద్దు. బిడ్డల్ని మంచి బిడ్డలుగా వారు పరలోక సంబంధమైన వారసులుగా చేసుకున్నప్పుడు ప్రతి తల్లి ప్రతి తండ్రి ఎంతో శాంతి సమాధానం పొందుకోగలుగుతుంది. అలాంటి శాంతి సమాధానం కలిగిన తల్లిదండ్రులుగా ఈ బిడ్డలు ఉండటానికి వారి బిడ్డల జీవితాలని మార్చండి ప్రభా, నీకు స్తోత్రాలు. వారి బిడ్డల్ని ప్రభా తండ్రి రక్షణలోనికి నడిపించుకోండి. వారి బిడ్డలందరి మీద మీ ప్రత్యేకమైన కన్ను దృష్టి ఉంచండి ప్రభా. ప్రతి కుటుంబము ప్రభా తండ్రి మీ సన్నిధిలో దీవించబడటానికి మీరు సహాయం చేయండి అని దేవుణ్ణి అడుగుదాం ఈ సమయంలో. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, కనికర సంపన్నుడు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు ఆయన దయ, ఆయన రక్తము రూపంలో నీ జీవిత కాలం అంతా కూడా నీ ముందుంటుంది. ప్రభు బల్ల రూపంలో ఆయన శరీరము నల్లగొట్టబడి రొట్టె రూపంలో నీ ముందు నీ జీవిత కాలం అంతా కూడా రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నిన్ను ఎప్పుడు రక్షించుకోవాలా అని ఎదురు చూస్తున్నాడు. సాతాను అయితే ఎప్పుడు బ్రింగుతున్నా అని అటు ఇటు తిరుగుతున్నాడు, కానీ దేవుడు నా బిడ్డల్ని ఎప్పుడు రక్షించుకోవాలా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూపులో ఈరోజు మన బిడ్డలు మనం ఉండాలి. ఈరోజు మనము మన సంఘం ఉండాలి. ఈరోజు మనము మన ప్రేమించే ప్రతి ఒక్కరూ అలాంటి స్థితిలో ఉండాలి. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మనందరి కోసం. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన హృదయం అనే తలుపు దగ్గర ఉండి తట్టుతూ ఉన్నాడు. కెన్ యూ ఓపెన్ ద డోర్స్? నీ హృదయము తలుపులు తీయగలుగుతావా? దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దేవుడు నీతో ఉంటాడు. నీతో ఉండి నీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఇస్తాడు. దేవుణ్ణి ఆహ్వానించుకుందామా ఈ సమయంలో? కెన్ వి ఇన్వైట్ జీసస్ ఇంటూ అవర్ హార్ట్స్? యేసు ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని మరియ మార్త ఏడుస్తున్నాడు.
ఈరోజు ప్రతి తల్లి ప్రతి తండ్రి యేసయ్య నువ్వు ఉంటే నా కొడుకు నశించిపోడు, నా కూతురు నశించిపోదు, నా కూతురు పాడైపోదు, నా కుమారుడు పాడైపోడు, నువ్వు ఒక్కసారి ఇక్కడికి రావా నా హృదయంలోనికి, నా కుటుంబంలోనికి అని నువ్వు అడగగలిగితే, నువ్వు ఒక్కసారి యేసయ్య అని నువ్వు అడగగలిగితే యేసయ్య నీ ముందు నిలబడతాడు. నీ ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాడు. దేవుని దగ్గరికి బలలో పాలు పొందుతున్న ప్రతి సహోదరి, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీకు విరోధి ఎవడు కూడా ఉండలేడు. జయము మనదే. విజయోత్సాహంతో మనం ముందుకు వెళ్ళబోతున్నాము. రాబోయే దినాల్లో గొప్ప జయమును మనం చూడబోతున్నాం. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యమే. We will see victory in our lives, victory in your marriage life, victory in your family. నీ పిల్లలు నశించిపోతున్నారు అనుకున్నావు, జయమును చూడబోతున్నావు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. రాబోయేటువంటి దినాల్లో దేవుడు గొప్పగా మన కుటుంబాలని సంఘాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వైపు చూద్దాం, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఎందుకంటే లార్డ్, వీ వాంట్ టు సబ్మిట్ అవర్ లైఫ్స్. నేను నా కుటుంబము మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాం. లేచి నిలబడుతున్నాం ప్రభా మీ దగ్గర, ఎందుకంటే నువ్వు మా దగ్గరికి రావాలని. అందరం లేచి నిలబడదాం, దేవుని దగ్గరికి వద్దాం. దేవుడు అంటాడు, మీరు నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినము పరిశుద్ధ దినము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. లెట్ దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. పరలోకములో మీ చిత్తము నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తూ ప్రభా, మా బిడ్డల జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘంలో ప్రభా తండ్రి మీ చిత్తము నెరవేర్చబడుతున్న ప్రతి ఆటంకాన్ని యేసు నామములో కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. మాకు విరుద్ధంగా, మాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు ప్రభా. జ్ఞానవంతులు ఈ సంఘంలో ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. ఎస్తేర్లు లాంటి వారు ఉన్నారు కాబట్టి సంఘము కాపాడబడుతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మోషే లాంటి వారు ఉన్నారు కాబట్టి క్రీస్తు అనే బండ మీద వారిని నడిపించేటువంటి నాయకులుగా బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మీ యొక్క సేవకులుగా ప్రభా తండ్రి మేము ఉంటూ ఉండగా నమ్మకమైన సేవ చేయాలి ప్రభా, నీకు స్తోత్ర. నిష్పక్షపాతంగా సేవ చేయాలి ప్రభా తండ్రి ప్రభా. న్యాయముగా తండ్రి ప్రభా, యథార్థతతో ప్రభా, సత్యముతో కూడినటువంటి పరిచర్య చేయాలి ప్రభా, నీకు స్తోత్రాలు. మా బిడ్డల్ని మేము కాపాడుకోవాలి. సంఘంలో మా పని ఏంటి? మా బిడ్డల్ని కాపాడుకోవాలి. సంఘంలో మా పని ఏంటి? మా బిడ్డల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క నమ్మకంగా ప్రభా ఈ పని చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. మేమందరము ఏకీభవించి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ సంఘాన్ని నానాటికి బలాభివృద్ధి ఫలాభివృద్ధి చెందుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తప్పిపోయిన బిడ్డల్ని ప్రభా వెతకి రక్షిస్తావు తండ్రి. మా బిడ్డలు తప్పిపోయిన వారు అనేక మంది ఉంటున్నారు, వారిని రక్షించి ప్రభా మందిరానికి తీసుకురండి. అనేక మంది బాప్తిస్మ సాక్ష్యంలోకి నడిపించండి. తడువు చేయకుండా అందరూ రావడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరం కూడా గొర్రెపిల్ల రక్తంలో మా బట్టలు ఉతుక్కుని తెలుపు చేసుకున్న అనుభవాలు మాకు దయచేసి ఈ సమయంలో బలలో పాలు పొందే కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నా. అయోగ్యంగా ఎవ్వరు కూడా రొట్టెలో చేయవేయకుండా, రక్తంలో చేయవేయకుండా ఎవరు తమ్మును తాము పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి మీరే వారి మనస్సాక్షిని శుద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. మమ్మల్ని అందరినీ మీ చేతులకి అప్పగిస్తూ మా ముందుంచిన ఈ యొక్క బల్ల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నా. యేసయ్య మీరు రాకపోతే ఈ బల్ల ఉండేది కాదు. మీరు వచ్చారు, మీ శరీరము రక్తమును ద్వారా ఈ పరిశుద్ధ బల్లను సిద్ధపరిచినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ రాకడలో ఎత్తబడే సంఘంలో అందరూ ఉండటానికి, మరణంలో నుండి దాటించబడటానికి, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటించబడే అనుభవం ఈ బల్ల ద్వారా మీరు అనుగ్రహిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకి అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమెన్.